సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పాలి మీరు, ఎలా అయినా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. సో రామ్ చరణ్ గారి సో యాక్చువల్లీ దాని గురించి మీరు మొత్తం నేను చెప్తే ఎవరు ఊరుకోరు, కానీ అట్లీస్ట్ లేదు అంటే అది స్టార్ట్ అయ్యి చేసి నాకు కనపడితే ఐ విల్ బి హ్యాపీ. నేను కూడా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను ఈగర్ గా వెయిటింగ్. నాకు ఫిల్మా వస్తున్న ఫిల్మా ఏంటి అసలు అది? నాకు ప్రాజెక్ట్ గురించి ఏం తెలీదు, బట్ ఏంటంటే సార్ బుచ్చిబాబు అన్న మాట ఇచ్చినట్టు RC16 ఇచ్చారంటే, ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు తప్పకుండా. సో నేను ఈగర్ గా వెయిటింగ్, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ప్రాజెక్టు, ఎప్పుడు చెప్తారా అని చెప్పి. ఎలా బుచ్చిబాబు గారు అంటే ఏం చూసి ఫస్ట్ తీసుకున్నారంట? ఏమైనా ముందు సీరియల్స్ కానీ లేదంటే ఎక్కడైనా అవి చూసి తీసుకుందాం అనుకున్నారా, లేదంటే ర్యాపో బట్టి ఎలా? లేదు ఆడిషన్ ఏం లేదు, అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లోపల ప్లే చూసి పర్సనాలిటీ చూసి అన్న డిసైడ్ అయినా. సో హౌస్ యూ ఫీలింగ్ అంటే? అది యాక్చువల్ గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శోభన్ వస్తారని చెప్పి. ఆయన ఆ మ్యూజిక్ సెట్టింగ్స్ వాటిలో బిజీగా ఉన్నారు. నేను హౌస్ లోకి వెళ్లే ముందు కూడా కలుద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. ఆయన చెన్నై అటు ఇటు వెళ్ళారు మ్యూజిక్ సెట్టింగ్స్ కి, చాలా బిజీ ఉన్నారు. అరే నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఆపర్చునిటీ కదా ఇట్లా చెప్పాలి కదా, అలా కలుస్తున్నప్పుడు ఇప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది అంటే తప్పులేదు. ఆఫీస్కి వెళ్ళి కనపడ్డము అట్లా తప్పులేదు. సో ఎట్లా కనపడితే బాగుండేది, లోపలికి వెళ్తున్నాను అవ్వట్లేదు అని అనుకున్నాను. బట్ అసలు నేను ఇది 1% కూడా ఊహించలేదు. అవుట్ ఆఫ్ ది బ్లూ బుచ్చిబాబు అన్న అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీక్ లో నా కోసం లోపలికి వచ్చి రావడమే కాకుండా అసలు ఆయన చూడంగానే నాకు ఫ్యూజ్ అవుట్ ముందు, అరే ఇంత బిజీగా ఉండి అసలు ఎలా వచ్చారని చెప్పి. అది ఒక పక్కన పెడితే మళ్ళీ నా గురించి చెప్పడం ఆయన చూసి, అది నాకు అసలు ఇంకా అంతుపట్టలేనంత హ్యాపీ. అది పక్కన పెడితే లాస్ట్ లో ఇంకా ట్విస్ట్ చేస్తున్నావు, ఖచ్చితంగా చేస్తున్నావు అనగానే అసలు నాకు ఇంకెలవపోయినా పర్లేదు రా బాబు బిగ్ బాస్ అనుకున్నా.